ఇచ్చింది ఎకనామికల్గా అడుగుతుంటారు కాబట్టి ఇచ్చారు. అటువంటి క్యాస్ట్లకి ఎవరికి ఓన్లీ మాలాంటి మాదిగా బాగుంటాడు డారాది చెత్తగాళ్ళు. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. గీతాకృష్ణ అని ఒక డైరెక్టర్, 4 సినిమాలు తీసినట్టున్నారు ఆయన. అతను కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఈయన డబ్బులు ఇచ్చి పిలుస్తారని కొంతమంది చెప్తూ ఉంటారు, ఈయన డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటాడు, మరి కొంతమంది చెప్తూ ఉంటాడు. సబ్జెక్ట్ వెరిఫై చేసి మాట్లాడాలి. అయితే 1-2 సందర్భాల్లో ఈయన కాల్ రికార్డింగ్స్ కొంతమంది నాకు వినిపించారు. ఏంటి అసలు ఎవడెత్తను ఇంత వెర్బల్ లేయర్తో మాట్లాడుతూ ఉంటాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు అని 1-2 సందర్భాల్లో కొంతమంది ఫ్రెండ్స్ నాతో మాట్లాడినప్పుడు, ఏం నాకెందుకు చెప్తున్నారు అంటే, అతను కాపులు అండి అన్నారు. అయితే ఏంటి అన్న అంటే, లేదండి మీ దృష్టిలో పెడుతుందంటే, సరే ఇప్పుడు మీకు ఏదైనా ఒక వ్యక్తి ఆలోచన అర్థం కాబట్టి అడగాలి తప్ప కంక్లూడ్ చేసుకోకూడదు. కాపులైనంత మాత్రాన కాపుల్లో ఉన్న ప్రతి పనికి మాలోని, అంటే పనికి మాలిన వాళ్ళని ఏదో సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే ఉద్దేశం కాకుండా విపరీతమైన పోకడలో వెళ్తున్నటువంటి ప్రతి నిష్ఠదరిద్రుడిని భుజాన్ని వేసుకునేవారు ముందరికి వెళ్ళాలనుకోరు. అతను దళితుల గురించి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు నిజంగా ఇది అన్నమే తింటున్నాడా సిద్ధం తింటున్నాడా అనేటువంటి ఆలోచన కలిగింది నాకు. ఈ పోరంబోకుడు అంటాడు, వీడు స్ట్రైట్ టు ద పాయింట్, అన్నానికి లేకుండా దళితులకి రిజర్వేషన్లు ఇచ్చారంట, మాలమాదిగలకి ఎందుకు ఇచ్చారన్న దాన్ని వీడు చెప్తున్నాడు. అంటే వీడు ఎంత పోరంబోకుడంటే, వీడు దళితులకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారన్న దాని మీద కనీసం అవగాహన లేకుండా, ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి డిబేట్స్ పరిశీలించకుండా, సుమారు 510 పైచిలుకు మంది దేశవ్యాప్తంగా విభిన్నమైనటువంటి మేధావుల్ని, విద్యావంతుల్ని, ఆయా ప్రావిన్సెస్కి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఒక కూర్పుగా చేర్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి, రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అందరూ కలిసి సమిష్టిగా ఒక అద్భుతమైనటువంటి అతి పెద్దదైనటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించేటువంటి మన భారతదేశంలో విభిన్నమైన జాతులు, మతాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇన్నిటిల నడుమ అందరినీ ఏకీకృతం చేస్తూ నడిపేటువంటి ఆ పూల దండలో ఉన్నటువంటి సన్నటి దారాన్ని, రాజ్యాంగం అనేటువంటి ఆ సన్నటి దారాన్ని, ఆ బలమైన దారాన్ని ఒక అల్లికగా చేయడానికి కృషి చేస్తే ఈ లుచ్చాగాడు వచ్చి మాట్లాడతాడండి. ఈ విషయం మీద వీడియో మీద నేను 2-3 సార్లు ఎంతో వీడియోలు చేశాను, కానీ అది ఇంకా చాలా వరస్ట్గా వల్గర్గా వచ్చేసినాయి. అందుకని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇంతకు మించి బెటర్గా నాకు ఈ వీడియో చేయడం రాదు. వీడు అంటాడు, వీడు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటేనంట, వాళ్ళకి తిండికి లేక ఇచ్చారంట. అరే బోకునా కొడక, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే నీ బతుకు లేదు, నా బతుకు లేదు. నీకు ఈ భాషే అర్థమవుద్ది కూడా చెప్తున్నాను నేను చాలా పొలైట్గా, మిస్టర్ గీతాకృష్ణ యూ షుడ్ అండర్స్టాండ్ ది కాన్స్టిట్యూషన్. అంత నీకు అవసరం లేదు. నువ్వు కాపుకా ఇంకేదన్నా పోరంబోక్క లుచ్చాగా ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరో సంగతి కాదు, నాలాంటి వాళ్ళం కనపడితే చెప్పు తీసుకుని నీ దవడ మళ్ళీ రిపేర్కి పనిచేయని విధంగా కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు నువ్వు ఏం ఇన్స్టిగేట్ చేద్దావు నా మాటలు మాట్లాడు, ఏం తెలిసిన మాట్లాడు. నీ బతికెట్ నువ్వు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి వెళ్తే మీ అన్నయ్య ఎవడో పెట్టనకపోతే నువ్వు వీడియో చేసావా? నువ్వు చేసిన పోరాటం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం గురించి. అంబేద్కర్ విగ్రహ రూపంలో కాదు ఉండాల్సింది, మనసు రూపంలో, ఆచరణ రూపంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి గురించి ఇదే ఛానల్లో ఒక 60 వీడియోలు చేశాను. 100 వీడియోలను సంకల్పించి ఒక 60 వీడియోలు చేశాను. సెపరేట్ ప్లేలిస్టే పెట్టాను. ఇలాంటి పనికిమాల ఎదల కోసం ఎవరు ఈ ఛానల్ని రీవిజిట్ చేసినా 8 నిమిషాల పాటు గొక్కదిపోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి వీడియోనే ఉంచా. ఇప్పుడు దాకా అది మార్చలా. ఈ ఛానల్ పెట్టినప్పుడు ఇప్పుడు దాకా ఎవరు రీవిజిట్ చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నచ్చని కనీసం 8 నిమిషాల్లో అయినా ఒక 1% తెలుసుకుంటారని పెట్టిన. కాబట్టి నీలాంటి పనికిమాల ఎదలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, దళితులు అనేటువంటి వ్యక్తులు సమాజంలో వాళ్ళు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిబడలా, వాళ్ళని అలాగే బతకమని ఎవడో చెప్పాలా. మనం నిర్మించుకున్న పనికిమాల వ్యవస్థలో పంచమ వర్ణంగా అభివర్ణించి మన తోటి మనుషుల్ని, మన తోటి వాళ్ళని ఆ రకమైనటువంటి చిత్రవదలకి సంవత్సరాల తరబడి కాదు, ఏళ్ల తరబడి కాదు, తరాల తరబడి వాళ్ళని వెంటాడి హింసితే దాని తాలూకా అవశేషాలని కప్పుపుచ్చుకోవడం కోసం, దాని తాలూకా అవశేషాలు వాళ్ళ మనసుల్లో ఉంటే ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఊహించినటువంటి స్థాయికి ఎదిగాడో, కేంద్ర మంత్రి అయ్యాడో, రాజ్యాంగ రూపకర్త అయ్యాడో, మన బతుకులు ఏమవుతాయన్న భయంలో ఆయన 20 సంవత్సరాలు అడిగితే దాన్ని రిక్వెస్టింగ్గా యాక్సెప్ట్ చేసినట్టే చేసి
ఇన్ని సంవత్సరాల పాటు దాన్ని నడుపుతున్నట్టే నడుపుతా ఎప్పటికీ 18 నుంచి 20% మంది భారతదేశ జనాభాలో ఉన్నటువంటి దళిత సోదరులకి 2 నుంచి 3% కూడా దాని ఫలాలు అందనివ్వాలా. ఎవడో చెప్తారా పొరంబొక మాటల? రిజర్వేషన్ మీద ఇదే ఛానల్లో 100 సార్లు చెప్పా, నా వైఖరి మారదు. 2 నుంచి 3% కూడా దళిత సోదరులకు రిజర్వేషన్ ఫలాలు ఎక్కడ అంది? నేను రిజర్వేషన్లు తీసేమని మాట్లాడుతున్నా, రిజర్వేషన్లు పడేడుతున్నారా? ఎవడెడుతున్నాడు? నీలాంటి పనికి మరి ఎదలు ఎడుతున్నాడు. ఎవరికైంది? ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? రండి, గవర్నమెంట్కి ఒక రెఫరెండం పెడదాం, తీద్దాం రండి. ఎంతమంది దళితులు ఈ భారతదేశంలో ఈ 7 దశాబ్దాల కాలంలో రిజర్వేషన్ వాడుకుని ఎంతమంది ఎలైట్ క్లాస్కి ఎగబాకారో మాట్లాడుకుందాం రండి. ఏం తెలిసిన మాట్లాడుతున్నారా? చాలా కూల్గా మాట్లాడి ట్రై చేయాల్సిన సందర్భం. అరే లుచ్చాగా నువ్వు ఇంకోసారి కెమెరా ముందుకు రాకు. ఇలాంటి పోరంబోగు నా కొడుకులు కెమెరాల ముందుకు రావడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో వైషమ్యాలు పెరుగుతాయి, సమాజంలో దూరాలు పెరుగుతాయి, సమాజంలో ఆంతర్యాలు పెరుగుతాయి. నీ అర్హత ఏంటని నువ్వు అసలు కెమెరాల ముందుకు వచ్చి పెద్ద పెద్ద మొదరలా మాట్లాడతారా? నువ్వు తట్టపక్క టోపీ పెట్టుకుని పరిమాణాలు కొడక నువ్వా? నీ అర్హత ఏంటని మాట్లాడతావు అడుగుతున్నాను నేను. కాలమే కాలం చేసుకుంటారా పైల్స్ పేషెంట్లాగా? ఏం అవసరం నీకు పరిమాణాలు కొడక? నీకు ఏం తెలిసిన మాట్లాడతానో అడుగుతున్నాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి నీ బతికెట్టి ఎప్పుడైనా స్పెల్లింగ్ సరిగ్గా రారా? నువ్వు ఒక్క తిప్పుకోకుండా నువ్వు రాయి, నువ్వు పేపర్ మీద చెప్పోసా సరిగ్గా. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పోసారి. ఆయన జననం నుంచి మరణం దాకా ఆయన చేసిన గొప్ప విషయాలు చెప్పు. ఎప్పుడైనా మెటర్నిటీ లీవ్ బెనిఫిట్స్ మీద చేసిన కృషి అంటే చెప్పు. ఈరోజు మనం అందరూ అనుభవించినటువంటి రాజ్యాంగ రూపకర్త కిందే కాకుండా ఆయన తీసుకున్నటువంటి విభిన్న నిర్ణయాలు చెప్పు. రూపీ అండ్ ఇట్స్ ఒరిజిన్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి అంటే చెప్పు. డిమానిటైజేషన్ మీద ఆయన ఆనాడు ఏం చెప్పాడు చెప్పు. ఆయన ఎకనామిక్ ఎలాబరెన్స్ గురించి, ఆయన ఒక మేధస్సు గురించి, ఆయన ఇంటలెక్చువాలిటీ గురించి చెప్పు. ఏం తెలుసు నీకా? కొలంబియా యూనివర్సిటీ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దాకా ఈ రోజుకి ఆ మహానుభావుడిని వాళ్ళ కీర్తించుకుంటూ ఉంటే, సెంట్రల్ లైబ్రరీ హాల్లో ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటే, ఆయన ఆరాధించుకుంటూ ఉంటే, మనమేంట్రా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి స్థాయిలో ఉంటాం. అసలు రిజర్వేషన్ గురించి నీకేం తెలిసిన అడుగుతున్నాను. అందుకని ఇలాంటి పనికిమాలు వ్యాఖ్యలు చేసి నువ్వు సర్వే అవ్వగలుగుతాను అనుకుంటే మాత్రం అవ్వవు గీతాకృష్ణ. నీలాంటి ఓడికి మాత్రం చెప్పుల సన్మానం తథ్యం, గుర్తుపెట్టుకో. నీలాంటి పనికిమాలు రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి అర్హత లేరు. నీలాంటి ఎదవలు ఉండడం వల్ల, అకారణమైన అక్కసు వెళ్ళగక్కడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి, బాబు జగ్జీవన్ వాళ్ళంటి వ్యక్తులు, ఎంతో పెరియార్ లాంటి వ్యక్తులు ఎంతో ఉద్యమాలు చేసినా ఇప్పటికా ఈక్వల్ ప్లే ఫీల్డ్ రాలేదురా ఎదవా. మనమే తొక్కేసి, మనమే నాశనం చేసేసి, ఈ భారతదేశ భూగడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తులను కులం అనేటువంటి మచ్చలేసి, మనమే మురికి కోపాల్లో ఉంచేసి, మనమే రిజర్వేషన్ దాని ఏదో పైకి లేపుతున్నాం అని చెప్పి డాంబికాలు 7 దశాబ్దాలుగా చెప్తున్నది. వాళ్ళ రెఫరెండం పెట్టమనక మంచి మనసుతో పెడితే ఎవరు రిజర్వేషన్ వాడుకున్నారో, ఎవరు ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారో, ఎవరు ఇప్పటికీ ప్రజాధనాన్ని 1% దగ్గరే ఉంచుకున్నారో అన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడు తలక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. కాబట్టి పడుకున్న సింహాలని, దళిత సోదరుల్ని లేపి తన్నించుకునే ప్రయత్నం చేయొద్దు గీతాకృష్ణ, అదవుతుందా? కాబట్టి మనం ఎంత ముసిగేసుకున్నా, ఎంత మేకప్ వేసుకున్నా అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని కుళ్ళు కుష్టుల్ని మనం తొలగించలేం. ఎవరో అతిథులం కాదు, పెరిగిన వాతావరణాలు అలా ఉంటాయి. కానీ కనీసం వయసు పెరుగుతుంటే, చదువు పెరుగుతుంటే, విజ్ఞత పెరుగుతూ ఉంటే ఆ మూలాల నుంచి వచ్చినటువంటి కొన్ని అసిద్ధాలని వదిలించుకోవాలని ఇంగిత జ్ఞానం కలగాలి కదా. ఆ మూలాల నుంచి వచ్చిన మలినాల్ని మనం వదిలించుకోకపోతే మనం భ్రష్టులు అయిపోతాం అనేటువంటి స్పృహ ఉండాలి కదా. మాది ఈస్ట్ గోదావరి అండి అంటావు. ఈస్ట్ గోదావరి అయితే ఇంకో గోదావరి అయితే నువ్వు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి విగ్రహం కోసం నువ్వు పోరాడావా? పోరాడితే ఇలాంటి మాటలు వచ్చినాయి నీకని అడుగుతున్నాను. రిజర్వేషన్ గురించి కానీ, దళితుల గురించి కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి గురించి కానీ తెలిసి రీసెర్చ్ చేయకుండా మాట్లాడితే నీకు చెప్పుల సన్మానం తథ్యం. అది గుర్తుపెట్టుకో. రిజర్వేషన్ గురించి మళ్ళీ చెప్తున్నా, దళితులు దాంతో పావుకున్నది ఏమీ లేదు. వాళ్ళు రానున్న రోజుల్లో పావుకునేంత సౌలభ్యతలు మన ప్రభుత్వాలు ఏమీ కల్పించట్లా. అరాకొర ఎవరికైనా రిజర్వేషన్ ద్వారా మాకు అవకాశం రాలేదని అక్కసు ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి అన్య మార్గాలు ఎతుక్కోవచ్చు. కానీ దళితులు పడైతే ఆడవక్కల్లా. ఈ స్టాండ్ నాది ఇప్పుడు కాదు, ఏ రాజకీయ అవకాశం రాకపోయినా నా స్టాండ్ మారదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యాక్ట్. వన్స్ రీసెర్చ్డ్ అండ్ వెరిఫైడ్ నేను దానికి కట్టుబడి ఉంటాను. ఎంత పర్సెంటేజ్ దళితులు దమ్ముంటారని డిబేట్ చేసే వాళ్ళు ఎవరైనా తీసుకురండి. ఎంత పర్సెంట్ దళితులు ఇప్పుడు దాకా ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ వాడుకుని ఎగబాకారు? ఎంతమంది దళితులు జీవితాలు మారిపోయినాయి? ఎంతమంది క్రీమీ లేయర్లోకి వచ్చేసారు? ఎందుకు జరుగుతున్నాయండి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ? 70 సంవత్సరాల భారత స్వాతంత్రావనిలో ఎంతమంది వినియోగించుకున్నారనేటువంటి ఆర్గ్యుమెంట్ గురించి ఎవడో మాట్లాడు. మంగళవారం కబుర్ల కింద
మేము గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేసామండి, మాకు రిజర్వేషన్ లేకుండా రాలా. నువ్వు ఎలైట్ క్లాస్ కదా, ప్రభుత్వ ఉద్యోగం వెంబడే ఎందుకు పడుతున్నావు? నేను చేయలేదు కదా, మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు, నన్ను చేయమని నేను చేయనని చెప్పా. నాకు అవసరం లేదు, నా కాలంలో నిలబడగలుగుతాను చెప్పా. నేను చదువుకున్నా, సరస్వతి కటాక్షం లాయర్ అయ్యా, అంతే. ఏమి పనవలా, పొలం చేసుకుంటా, తప్పు కదా. మరి ఎలైట్ క్లాస్ అని చెప్పుకున్నప్పుడు సమాధానం ఎక్కడికి వెళ్తారు? నాయుడు గారు, రెడ్డి గారు, చౌదరి గారు, శర్మ గారు, వర్మ గారు అని చెప్పి పిలిపించుకున్నప్పుడు ఆ గౌరవాన్ని అపరంగా మనం తెచ్చుకుంటున్నప్పుడు మనం ఏం చేయకపోయినా మనకు వచ్చినప్పుడు అన్నీ చేసినటువంటి దళితులకు కూడా గౌరవం దక్కాలని కోరుకోవాలి కదా. ఆలపడి ఆడవడం ఎందుకు? దానికి రిజర్వేషన్ ద్వారా వచ్చిందండి. మనం ఏ రిజర్వేషన్ ద్వారా వచ్చినట్టు? పూర్వీకులు ఏమంత ఓడబడిసినటువంటి పనులన్నీ కూడా మనకే మన అకౌంట్లో వేసుకోలేకుండా మేము పలానా వాళ్ళు మనవడండి, పలానా వాళ్ళు అబ్బాయి అండి. ఆ పలానా మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని తొక్కేత్త వచ్చింది, ఎవరిని ముంచేత్త వచ్చింది, ఎవరి మీద ఆధిపత్యం చేత వచ్చింది? అందుకు లోతుల్లోకి వెళ్ళొద్దు. కడుపు చించుకుంటే కాలు మీద కాదు, ఎక్కడెక్కడో పడుతుంది. గీతాకృష్ణుడు లాంటి ఒక అప్రాచ్యుడు అనాలా, అని ఏమనాలని వద్దులే, బూతులు వస్తున్నాయి. జై భీమ్, జై భారత్.